హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వల్లా భారతి. ఈరోజు రెసిపీ వచ్చి కజ్జికాయలు. మా సైడ్ అయితే కజ్జికాయలు అంటాం. కొబ్బరి లౌజ్ పెట్టి లోపల మేము చేస్తాం మా ఈస్ట్ గోదావరిలో. ఇంకో స్టైల్ కూడా అది పొడి 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 కొబ్బరి వేసి చేస్తాం. అది కూడా రెండు రకాలుగా చేస్తాం. ఈరోజు అయితే నేను కొబ్బరి లౌజ్ తోటి చేస్తున్నాను. ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఈ కప్పుతో 2 కప్పులు మైదాపిండి తీసుకున్నాను. చిన్న స్పూన్ తోటి సాల్ట్, బాగా మరగబెట్టిన నూనె ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. ఇది ఇలా వేయడం వల్ల గొల్ల వస్తుంది. ఇప్పుడు వెంటనే చేతులు పెట్టకండి. ముందు పిండి అంతా ఇలాగా ఆయిల్ పట్టేలాగా చేసుకోండి చెంచాతోటి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని పిండి ముద్ద కట్టాలి. చపాతీ పిండి చేసుకుంటాం కదా, అలాగా మృదువుగా స్మూత్గా వచ్చేలాగా ముద్ద కట్టుకోండి. మొత్తం పిండి అంతా ఇలా కలిసేలాగా రబ్ చేసుకోండి. అలా ఉండకడితే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ముద్ద కట్టుకుందాం. ఇలా కట్టుకుంటే ముద్దలాగా అవుతుంది. దీనికి కొద్దిసేపు ఒక 5 నిమిషాలు నానేద్దాం. ఈ తర్వాత మనం కొబ్బరిలో చేసుకుందాం. ఇప్పుడు ఈ కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది 1/2 కేజీ ఉంటుంది. కొంచెం ఒక 4 స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ పాకం వచ్చాక, ఎక్కువ పాకం రానవసరం లేదు. ఈ కొబ్బరి ఇది 2 కొబ్బరికాయలు. ఇవి ముదురు కొబ్బరికాయలే తీసుకోవాలి. బాగా ముదిరినవి తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే అయితే బాగోదు. 2 కాయలకి ఇంత కూర అయింది మాకు. ఫ్రెష్ అప్పుడే కొట్టాలి కాయ. ఒక స్పూను యాలకి పొడి వేసుకోవాలి. ఇది దగ్గర అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఈ నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు. ఇందులో వాటర్ అయిపోయింది. ముద్ద కట్టేదాకా వేయించుకుంటే సరిపోద్ది. బాగా ముదురు పాకం వచ్చేదాకా కట్టుకోకండి. మనకు వండ అయితే చాలు. ఇందులో పాకం అంతా కొబ్బరికి పట్టేసింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందాం. చల్లారిపోయింది. ఇది చల్లారిపోయిన తర్వాత చేతికి నూనె రాసుకుని, నూనె కానీ నెయ్యి కానీ రాసుకోండి. ఇలాగా సిలిండర్ ఆకారంలో పెట్టుకుంటే మనకి కజ్జికాయలు ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం స్ప్రెడ్ చేయక్కర్లేదు. ఒక నిమ్మకాయ అంత తీసుకోవడం, ఇలా చేసుకోవడం. మొత్తం అన్నీ ఇలా చేసుకుందాం. పిండి మూత తీసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక 4-5 చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మూత పెట్టేసి, లేకపోతే పిండి ఆరిపోద్ది. మెత్తగా ఎలా సాఫ్ట్గా ఉంది అలా కలుపుకోవాలి పిండి. మొత్తం అన్నీ ఇలా కలుపుకుందాం. ఒక 6 చేసుకున్నాక అప్పుడు మళ్ళీ మూత పెట్టేసి, మళ్ళీ ఇలా మూత పెట్టేసుకోండి ఎప్పటికప్పుడు. ఇది కజ్జికాయల మౌల్డ్. ఇది దీంట్లోకి
నూనె రాసుకుని ఇది ఎలా చేయాలో చూపిస్తాను. తర్వాత మామూలు చేతితో కూడా చేసుకోవచ్చు. ఇది బాగా పలచగా చేసుకోండి. దీన్ని ఈ పూరీని ఇందులో పెట్టుకుని మనం తీసుకున్న కొబ్బరి లౌజుని ఇలాగా లోపల పెట్టుకుని దీన్ని మళ్ళీ ఇలాగా గట్టిగా నొక్కితే లోపల నుంచి కొంచెం పిండి కూడా వస్తుంది. అదంతా పిండి మళ్ళీ మూత పెట్టేసుకుని లాస్ట్లో మళ్ళీ ఇంకొకటి 2 అలా చేసుకోవచ్చు. చిన్న ఉండ తీసుకుని పూరి ఇలా చేసుకున్నాం కదా, దీనికి మనం కజ్జికాయ మోల్డ్కి ఇలా ఆయిల్ రాసుకోవాలి. దీంట్లో ఈ ఉండ ఇలా పెట్టేసుకుంటే మనకి ఇంకా నొక్కక్కర్లేదు, సరిపోద్ది సరిగ్గా. ఇలా వచ్చింది. మొత్తం అన్నీ ఇలాగే తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇంకో పద్ధతిలో చూపిస్తాను. ఈ పోర్క్ తోటి అలా నొక్కుంటే డిజైన్ వస్తుంది. ఇది ఒక మోడల్. మొత్తం కజ్జికాయలు అయితే ఇన్ని అయినాయి, 16 అయినాయి మాకు. కొంచెం పిండి మిగిలింది, దాన్ని పిల్లలకి చిప్స్ లాగా వేపేసుకుంటే పెద్ద చపాతీలా చేసి దాన్ని ముక్కలు కోసుకుని చిప్స్లా వేపేసుకుంటే పిల్లలు పనికొస్తాయి. మిగిలిన పిండిని నేను ఇలా చపాతీ చేసి చాకుతో మనకు కావాల్సిన షేప్లో ముక్కలు కట్ చేసుకుంటే లాస్ట్లో వేపేసుకుంటే బాగుంటుంది. కళాయి పెట్టి నూనె మరగబెట్టుకోవాలి. మనకు వేయించడానికి సరిపడగా నూనె వేసుకుంటే కళాయిలో సరిపోద్ది. నూనె అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకుని ఇవి ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. కళాయికి సరిపడగా వేసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా ఇది తిరగేసుకోండి. ఇలా ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి.
ఈ కలర్ వచ్చేలాగా మొత్తం అన్నీ వేయించేసుకున్నాం. ఈ లాస్ట్ని చిప్స్లా కోసుకుని వేసుకుంటే పిల్లలకి తినడానికి బాగుంటాయి. కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది కొబ్బరి లౌజ్తో చేసినవి. అమ్మ అయితే ఇంకో స్టైల్లో కూడా చేసేది, అది కూడా చేసి చూపిస్తాను. ఇలా ఇష్టపడే వాళ్ళు అలాగే ఇష్టపడతారు. అదే అంటే కరాచీనోక కొబ్బరితోటి చేయాలి. అది మా ఈస్ట్ గోదావరి వాళ్ళందరూ ఇలాగే చేసుకుంటారు ఇంచుమించుగాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిగిలిన పిండితోటి ఇలాగ పలచగా చేసుకుని ఇలాగ కోసుకుని చేసుకున్నాం. చాలా బాగా వచ్చినాయి కూడాను. మనకి టీ టైంలో ఇవి చేసుకుంటే బాగుంటుంది, తింటే బాగుంటుంది. ఇలా చేసుకుని పిల్లలకు కూడా పెట్టచ్చు. ఒకసారి ఎంత గుల్లగా ఉన్నాయో, క్రిస్పీగా. ఇది కూడా చాలా బాగా వచ్చింది. పైన క్రిస్పీగా, లోపల కొబ్బరి, చాలా బాగుంది. సూపర్. మీరు కూడా ఇలాగే చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.